నమస్కారం అండి. నా పేరు అడప వీరబాబు, కరకుదురు. మన కాకినాడ జిల్లా పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్ తోటి బిల్డింగ్ ఒకటి కడుతున్నాం మేము ఇక్కడ. దీనివల్ల 20% సేవ్ అవుతుందండి. నెక్స్ట్ లుక్, డిజైన్ కూడా బాగుంటుంది. స్ట్రాంగ్ కూడా మన రెడ్ ఇటుక కన్నా సిమెంట్ ఇటుక కన్నా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే ఇటుక అనేది వర్క్ ఫాస్ట్గా జరిగిద్దండి, తక్కువ టైంలో ఫాస్ట్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇది సిమెంట్ కానీ ఇసుక కానీ తక్కువ వాడతామండి. ఇంటర్లాకింగ్ ఇది లాక్ ఉంటుందండి, ఒకదానికి ఒకటి ఇటుకు. ఈ లాక్ వచ్చి ఈ లాక్ కూర్చోవడం వల్ల మనకి సిమెంట్ ఇసుక అవసరం లేకుండానే గోడ స్ట్రాంగ్గా తయారైపోతుంది మనకి. దీనివల్ల ప్లాస్టింగ్ అవసరం లేదు. ఇసుక సిమెంట్ కూడా 70% తగ్గిపోతుంది. 30% వరకునే మనకి సిమెంట్ ఇసుక వాడతాం మనం ఇందులో. నార్మల్ ఇటుక కన్నా దీనికి డిఫరెంట్ అండి. నెక్స్ట్ పెయింటింగ్ డైరెక్ట్గా అలా చేసుకోవచ్చు. మనకి డైరెక్ట్గా పుట్టి ఎక్కించేసుకోవచ్చు. ఏ విధంగా. నమస్కారం అండి. నా పేరు అడప వీరబాబు, కరకుదురు. మన కాకినాడ జిల్లా పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్ తోటి బిల్డింగ్ ఒకటి కడుతున్నాం మేము ఇక్కడ. దీనివల్ల 20% సేవ్ అవుతుందండి. నెక్స్ట్ లుక్, డిజైన్ కూడా బాగుంటుంది. స్ట్రాంగ్ కూడా మన రెడ్ ఇటుక కన్నా సిమెంట్ ఇటుక కన్నా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే ఇటుక అనేది వర్క్ ఫాస్ట్గా జరిగిద్దండి, తక్కువ టైంలో ఫాస్ట్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇది సిమెంట్ కానీ ఇసుక కానీ తక్కువ వాడతామండి. ఇంటర్లాకింగ్ ఇది లాక్ ఉంటుందండి, ఒకదానికి ఒకటి ఇటుకు. ఈ లాక్ వచ్చి ఈ లాక్ కూర్చోవడం వల్ల మనకి సిమెంట్ ఇసుక అవసరం లేకుండానే గోడ స్ట్రాంగ్గా తయారైపోతుంది మనకి. దీనివల్ల ప్లాస్టింగ్ అవసరం లేదు. ఇసుక సిమెంట్ కూడా 70% తగ్గిపోతుంది. 30% వరకునే మనకి సిమెంట్ ఇసుక వాడతాం మనం ఇందులో. నార్మల్ ఇటుక కన్నా దీనికి డిఫరెంట్ అండి. నెక్స్ట్ పెయింటింగ్ డైరెక్ట్గా అలా చేసుకోవచ్చు. మనకి డైరెక్ట్గా పుట్టి ఎక్కించేసుకోవచ్చు. ఏ విధంగా